నమస్సర్వేభ్య. రాజదంపతులైనటువంటి ఆ సుదక్షిణ దిలీపులు సాయంకాల సమయానికి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. ఇప్పుడు కవి వశిష్ఠుని యొక్క ఆశ్రమం ఎలా ఉందో కొన్ని శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు. అవి ఏమిటో చూద్దాం. ముందుగా ఒక శ్లోకాన్ని పరిశీలిద్దాం. శ్లోకం చూడండి. వనాంతరాత్ ఉపావృత్తై సమిత్కుశఫలాహరై పూర్యమాణం అదృశ్యాగ్ని ప్రత్యుజ్యాతై తపస్విభి. మరొకసారి. వనాంతరాత్ ఉపావృత్తై సమిత్కుశఫలాహరై పూర్యమాణం అదృశ్యాగ్ని ప్రత్యుజ్యాతై తపస్విభి. ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం మనం సంగ్రహంగా తెలుసుకుందాం. వనాంతరాత్ అంటే అన్యం వనం వనాంతరం, వేరొక వనము నుండి. ఉపావృత్తై అంటే తిరిగి వస్తున్నటువంటి వారు. సమిత్ సమిధలను, కుశ దర్భలను, ఫలములను, ఆహారై తీసుకొస్తున్నటువంటి వారు. అదృశ్య కనబడనటువంటి, అదృశ్య రూపంలో ఉన్నటువంటి అగ్ని చేత ప్రత్యుజ్యాతై తీసుకొస్తున్నటువంటి, అంటే కనబడనటువంటి అగ్నులు తీసుకొస్తున్నటువంటి తపస్విభి మునుల చేత పూర్యమాణం నిండినటువంటి ఆ తపోవనాన్ని సుదక్షిణ దిలీపులు చూశారట. అంటే అది సాయంకాల సమయం. అక్కడ ఉండేటువంటి మునులు వేరొక ప్రదేశంలో ఉండేటువంటి వనాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి సమిధలు, యజ్ఞంలో వేసేటువంటి ప్రతి వస్తువుని సమిధ అంటాం. దర్భలు అంటే దర్భగడ్డి. అదేవిధంగా పండ్లు వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే కనబడినటువంటి అగ్నుల వలె ఉన్నారు. అటువంటి మునులతో నిండినటువంటి ఆ తపోవనాన్ని సుదక్షిణ దిలీపులు చూశారు. అంటే ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క అగ్ని వలె ఉన్నాడు. కనబడినటువంటి అగ్ని పవిత్రతకి చిహ్నం. అటువంటి పవిత్రమైనటువంటి రూపం కలిగినటువంటి, అదృశ్యమైనటువంటి అగ్నుల వలె ప్రకాశిస్తున్నటువంటి మునుల చేత నిండినటువంటి ఆ తపోవనాన్ని రాజదంపతులు సందర్శించారు. శ్లోకం మరోసారి చూడండి. వనాంతరాత్ ఉపావృత్తై సమిత్కుశఫలాహరై పూర్యమాణం అదృశ్యాగ్ని ప్రత్యుజ్యాతై తపస్విభి. తర్వాత శ్లోకం. ఇక ఆ వనం ఎలా ఉందో మరో శ్లోకంలో వర్ణిస్తున్నాడు. ఆకీర్ణం ఋషిపత్నీనాం ఉటజద్వారరోధిభి అపచ్చైరివ నివార భాగధేయోచితై మృగై. ఆకీర్ణం ఋషిపత్నీనాం ఉటజద్వారరోధిభి అపచ్చైరివ నివార భాగధేయోచితై మృగై. నివార భాగధేయోచితై తమకు రావలసినటువంటి నెవ్వరి ధాన్యపు వాటాల కొరకు
ఉటజ పర్ణశాల యొక్క అంగణ భూమిషు ముంగిలందు ఉన్నటువంటి ద్వారరోధిభి పర్ణశాల యొక్క ద్వారము వద్ద అడ్డగిస్తున్నటువంటి ఋషిపత్నీనాం ఋషిపత్నుల యొక్క అపత్యైరివ పుత్రుల వలె అంటే సుత నిర్విశేషంగా పెంచబడుచున్నటువంటి మృగముల చేత ఆకీర్ణం నిండినటువంటి ఆ తపోవనాన్ని రాజదంపతులు చూశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. అది ఒక పర్ణశాల. ఆ పర్ణశాల యొక్క ముంగిల్లో ఉండేటువంటి ఆ గుమ్మం దగ్గర తమకు రావాల్సినటువంటి నెవ్వరి ధాన్యపు వాటాల కోసం ఋషిపత్నుల్ని అడ్డగిస్తున్నటువంటి ఋషిపత్నుల చేత సుత నిర్విశేషంగా పెంచబడుతున్నటువంటి లేళ్ల చేత నిండినటువంటి వనాల్ని చూశారట. అంటే ఇక్కడ నెవ్వరి ధాన్యం ఉంది. ఆ నెవ్వరి ధాన్యాన్ని వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఉండేటువంటి లేళ్ళు తమకు రావాల్సినటువంటి భాగాన్ని ఇవ్వమని ఋషిపత్నులను అడ్డగించేస్తున్నాయి. అంటే కొన్ని కుటుంబాల్లో, అంటే ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు చాలామంది ఉంటారు. అక్కడ అమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళందరికీ పంచడానికి లడ్డూల డబ్బా తీసినప్పుడు నాకు కావాలి అని పిల్లలందరూ వాళ్ళ చుట్టూ మూగి గొడవ చేస్తుంటే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో ఈ దృశ్యం కూడా అంతకంటే అందంగా ఉంది. అక్కడ ఉండేటువంటి లేళ్ళు తమకు రావాల్సినటువంటి నెవ్వరి ధాన్యపు యొక్క వాటాలను ఇమ్మని వాళ్ళని పర్ణశాల యొక్క ద్వారం వద్దనే అటకాయిస్తున్నాయట. అటువంటి లేళ్లతో కూడినటువంటి ఆ పర్ణశాలను రాజదంపతులు చూశారు. అంటే మానవుడికి జంతువుకి మధ్యలో ఉండేటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. సుత నిర్విశేషంగా వాళ్ళు ఆ లేడని ప్రేమిస్తున్నారు. అందుకని అవి తమకు రావాల్సినటువంటి వాటాల కోసం సనువుగా ఆ ఋషిపత్నులతో దెబ్బలాడి తమకు రావాల్సినటువంటి వాటాలు పొందుతున్నాయి. అటువంటి లేళ్లతో నిండినటువంటి ఆశ్రమాన్ని చూశారు. కొన్ని దేశాల్లో చూడండి, ఉదాహరణకి చైనాలో పంటలో 5వ భాగం పిచ్చుకలు తినేస్తున్నాయని ఆ పిచ్చుకలన్నిటినీ చంపేశారు. కొన్ని కోట్ల పిచ్చుకలను చంపేశారు. ఆ తరువాత సంవత్సరంలో 12% పంట నష్టం వచ్చింది. అప్పుడు ఆలోచించారు, అంటే 5% పంట తినేస్తుందని మనం పిచ్చుకలను చంపేసాం, ఇప్పుడు 12% నష్టం వచ్చింది అని ఆలోచిస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే పిచ్చుకలు 5% పంట తినేసినా పంటని పాడు చేసేటువంటి పురుగులను కూడా తింటాయి. ఆ విధంగా పంటను రక్షిస్తున్నాయి. ఆ విషయాన్ని గ్రహించినటువంటి చైనా దేశీయులు మళ్ళా కొన్ని కోట్ల పిచ్చుకల్ని రష్యా నుంచి తెప్పించుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ సృష్టిలో ఒక జంతువుని తినేది మరో జంతువు ఉంటుంది. అద్యతే అత్తీతి అన్నం అంటారు. తినేది తినబడేది కాబట్టి దాని అన్నం అన్నారు. అందువల్ల ఒక జంతువుని తినేటువంటి మరో జంతువు ఉంటుంది కాబట్టి
దీన్ని నివారించాలంటే దాన్ని పెంచాలి, అంతేగాని ఆ ఉన్నటువంటి జంతువుని నివారించకూడదు. అన్నమన్నే ప్రతిష్ఠితం అని ఉపనిషత్తు. కాబట్టి ఒక అన్నంలో మరో అన్నం ఉంటుంది. అందువల్ల ఏ జంతువుని మనం నిర్మూలించకూడదు. సృష్టిలో ఒకదాన్ని తినేది వేరొకటి ఉంటుంది, దాన్ని తినేది మరొకటి ఉంటుంది. అన్నిటినీ తినేటువంటి వాడు పరబ్రహ్మ. అత్త చరాచర గ్రహణాత్ అంటే ఈ సమస్త సృష్టిని ప్రళయకాలంలో కబళించేటువంటి వాడు కాబట్టి బ్రహ్మ పదార్థాన్ని అత్త అంటారు, అన్నిటినీ తినేటువంటి వాడు. అందువల్ల మనం ఏ జంతువుని మనం నిర్మూలించకూడదు. అందువల్ల పూర్వం మహర్షులు ప్రతి జంతువుని సుత నిర్విశేషంగా పిల్లల్ని ఎంత ప్రేమతో పెంచుతామో అంత ప్రేమతో పెంచడం మనకు కనిపిస్తుంది. దానికి ఇదో ఉదాహరణ. ఇది ఎవరైనా బొమ్మలు గీసేటువంటి ఆసక్తి కల వాళ్ళు ఈ దృశ్యాన్ని చక్కటి బొమ్మగా గీసి నాకు పంపిస్తే చాలా సంతోషిస్తాను. అంటే ఆ ఆశ్రమంలోని పర్ణశాల వద్ద ఉన్నటువంటి లేళ్ళు తమకు రావలసినటువంటి నెవ్వరి ధాన్యపు వాటాల కోసం ఋషిపత్నులను గుమ్మం దగ్గరే అటకాయిస్తున్నాయి. అటువంటి సుత నిర్విశేషంగా ఋషిపత్నుల చేత పెంచబడుతున్నటువంటి లేళ్లతో కూడిన వనాల్ని రాయి దంపతులు చూశారు. ఇప్పుడు మరొక శ్లోకం పరిశీలిద్దాం. శేకాంతే మునికన్యాభిః తక్షణోజ్జిత వృక్షకం విశ్వాసాయ విహంగానాం ఆలవాలాంబుపైనాం. ఇదొక అద్భుతమైనటువంటి వర్ణన. శేకాంతే అంటే నీళ్లు పోసిన తర్వాత, మునికన్యాభిః మునికన్యల చేత, ఆలవాల అంటే చెట్టు మొదల్లో ఉండేటువంటి అంబు నీటిని పాయినాం త్రాగేటటువంటి విహంగానాం పక్షుల యొక్క విశ్వాసాయ అథవా విశ్రంభాయ నమ్మకము కొరకు తక్షణ ఉజ్జిత వృక్షకం వెంటనే విడువబడినటువంటి చెట్టు కలిగినటువంటి మొక్క కలిగినటువంటి తమ్ ఆ వనాల్ని రాయి దంపతులు చూశారు. ఇక్కడ మరొక దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. ఆ వశిష్ఠుడి ఆశ్రమంలో ఉండేటువంటి మునికన్యలు ఒక్కొక్క మొక్కకి నీళ్లు పోస్తున్నారు. మొదలలో నీళ్లు పోస్తున్నప్పుడు ఆ నీళ్లు త్రాగడానికి పక్షులు వస్తున్నాయి. వీళ్ళు ఉంటే అవి నీళ్లు తాగవు. అందువల్ల ఆ పక్షులకు నమ్మకం కలిగించడం కోసం నీరు పోసి వెంటనే విడిచినటువంటి వృక్షములు కలిగినటువంటి ఆ వనాల్ని చూశారు. వృక్షకం అంటే అల్పార్థే కప్రచ్యమని అంటే మొక్కలు అని అర్థం. అంటే చిన్న చెట్లు అంటే మొక్కలు. ఈ శ్లోకాన్ని మరోసారి మనం ఆలోచిద్దాం. శేకాంతే అంటే నీరు పోసిన తరువాత, మునికన్యాభి మునికన్యల చేత, ఆలవాల మొక్క మొదళ్లలో ఉండేటువంటి అంబు నీటిని పాయినాం త్రాగేటటువంటి విహంగానం పక్షుల యొక్క విశ్రంభాయ నమ్మకం కొరకు తక్షణ వెంటనే ఉజ్జిత విడిచిపెట్టబడినటువంటి వృక్షకం వృక్షములు కలిగినటువంటి మొక్కలు కలిగినటువంటి ఆ ఆశ్రమాన్ని ఋషిపత్రులు రాజీ దంపతులు చూశారు. ఎంత అద్భుతమైన సన్నివేశం చూడండి. అక్కడ ఉండేటువంటి మునికన్యలు అక్కడ ఉండేటువంటి మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. నీళ్లు పోస్తున్నప్పుడు ఆ నీటిని తాగడానికి పక్షులు వస్తున్నాయి. వీళ్ళు అక్కడే ఉంటే
పక్షులు రావు. కాసేపు ఉన్నట్లయితే ఆ నీరు ఇంకిపోతుంది. అందువల్ల ఆ పక్షులు త్రాగడానికి అనుకూలంగా వాటికి నమ్మకం కలిగించడం కోసం నీరు పోసి వెంటనే ఆ చెట్టుని విడిచిపెట్టేస్తున్నారు. అటువంటి వృక్షములు కలిగినటువంటి ఆ ఆశ్రమాన్ని రాజీ దంపతులు దర్శించారు. శ్లోకం మరోసారి చదువుదాం. శేకాంతే మునికన్యాభిః తక్షణోజ్జిత వృక్షకం విశ్రంభాయ విహంగానాం అలవాలాంబుపాయినాం. ఆ ఆశ్రమంలో ఉండేటువంటి మునికన్యలు అక్కడ ఉండేటువంటి మొక్క మొదళ్లలో నీరు పోస్తూ ఆ నీటిని తాగడానికి వచ్చినటువంటి పక్షులకు నమ్మకం కలిగించడం కోసం నీరు పోసిన వెంటనే అక్కడి నుంచి తొలగి మరో చెట్టుకు వెళ్ళిపోతున్నారు. అటువంటి దృశ్యాలతో ఉన్నటువంటి ఆ ఆశ్రమాన్ని రాజీ దంపతులు దర్శించారు. ఈ దృశ్యాన్ని కూడా ఎవరైనా బొమ్మ గీసి పంపిస్తే నేను చాలా సంతోషిస్తాను. తర్వాత మరొక దృశ్యం చూడండి. అంటే ప్రతి ప్రాణిని మనం చాలా ప్రేమగా చూడాలి. మొక్కలకి నీళ్ళు ఎందుకు పోస్తున్నారంటే మొక్కలు అడగలేవు కాబట్టి ప్రతి మొక్క నీరు అడగలేదు కాబట్టి దాని అవసరం మనం తీర్చాలి. ప్రతి మొక్కకి నీరు పోయాలి. ఆస్ట్రేలియాలో చూడండి, ఒంటెలు నీళ్లు తాగుతున్నాయని ఆ ఒంటెల్ని 5,000 ఒంటెలను చంపేశారు. కాబట్టి నీళ్లు కరువు రావచ్చు, ఆ నీటిని పెంపొందించుకోవాలి, కానీ నీళ్లు తాగడానికి వస్తున్నటువంటి ఆ ఒంటెల్ని చంపేయకూడదు. అందువల్ల మానవుడు తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి పట్ల దయ కలిగి మనం ఎలా బ్రతుకుతున్నామో అవి కూడా అలా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా మనం ప్రేమతో చూసినట్లయితే ఈ వాతావరణానికి, ఈ ప్రకృతికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. మానవుడు సుఖ జీవనం చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతివాడు గ్రహించాలని కోరుతున్నాను. తర్వాత మరొక శ్లోకం చూద్దాం. ఆతపాచ్యయ సంక్షిప్తం నివారాసు నిషాదిభిః మృగైః వర్తిత రోమంతం ఉటజంగణా భూమిషు. ఆతపాచ్యయ సంక్షిప్తం నివారాసు నిషాదిభిః మృగైః వర్తిత రోమంతం ఉటజాంగణ భూమిషు. ఆతపాచ్యయ అంటే ఎండ తగ్గిన తర్వాత, అంటే సాయంకాల సమయంలో. సంక్షిప్త అంటే రాసులుగా పోసినటువంటి నీవారాసు నెవ్వరి ధాన్యముల గుట్టల యందు, రాసుల యందు రాసులు కలిగినటువంటి ఉటజ పర్ణశాలల యొక్క అంగణ భూమిషు లోగిలి ప్రాంతములందు నిషాదిభిః కూర్చున్నటువంటి మృగైః మృగముల చేత వర్తిత రోమంతం అంటే వేయబడినటువంటి నెమరు కలిగినటువంటి మృగములతో కూడినటువంటి ఆశ్రమాన్ని చూశారు. అక్కడ మునికన్యలు నెవ్వరి ధాన్యాన్ని ఎండబెట్టారు. సాయంకాలం అయింది, వాటిని రాసులుగా పోశారు. పోసి లోపలికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అక్కడ ఆ రాసుల్లో ఉండేటువంటి నెవ్వరి ధాన్యాన్ని మేసి అక్కడ ప్రశాంతంగా కూర్చుని లేళ్ళు నెంబర్ వేసుకుంటున్నాయట. అటువంటి లేళ్లతో కూడినటువంటి పర్ణశాలలు కలిగిన
ఆశ్రమాన్ని రాజదంపతులు దర్శించారు. చూడండి, ఆతపాచ్యయ సంక్షిప్తం నివారాసు నిషాదిభిః మృగైః వర్తిత రోమంతం ఉటయాంగణ భూమిషు. ఇంకా ఈ ఆశ్రమం ఎలా ఉందో తర్వాత క్లాసులో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.